మేషరాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? ప్రధానంగా కాలం అంత అనుకూలంగా లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు పెరుగుతాయి. మనోధైర్యంతో ఏకాగ్ర చిత్తంతో పనిచేస్తే సత్ఫలితం సిద్ధిస్తుంది. దైవచింతనతో పనులు పూర్తి చేయాలి. అంతా నేనే చేస్తున్నాను అనే భావన కాకుండా పరమాత్మ కృప వల్ల నేను చేయగలుగుతున్నాను అనేటటువంటి సంకల్పము గ్రహబలం తక్కువగా ఉన్నప్పుడు చేస్తే బాగా కలిసి వస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మనశ్శాంతిని కోల్పోరాదు. ఆరోగ్య విషయంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో వ్యాపారంలో తగినంత శుభం చేకూరుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సందర్భంలో పరమేశ్వర ధ్యానం చాలా వరకు శక్తినిస్తుంది. ఆలయ సదర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహబలం తక్కువగా ఉన్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి శని దోషాలు బాగా బాధిస్తాయి కనుక సూర్యుడికి గోధుమలు, శనికి నువ్వులు దానంగా సమర్పించాలి.